శుభం భవతు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన ఇంటిని కట్టేటప్పుడు ఈశాన్యం బాగుండాలి, వాయువ్యం నుంచి కేతుదోషం వస్తుంది అనే మాటలు ఎందుకు వింటాం? అసలు ఈ దిక్కులన్నిటికీ కాపలదారులు ఉన్నారని మీరు ఊహించగలరా? అవును, మన పురాణాల ప్రకారం ఈ బ్రహ్మాండానికి 8 దిక్కులను గౌరవించేందుకు అష్టదిక్పాలకులు అనే విశిష్ట దేవతలు ఉన్నారు. వారు ఒక్కో దిక్కు కాపాడుతూ బ్రహ్మాండ స్థితిని నిలబెట్టే మహాశక్తులుగా పనిచేస్తున్నారు. ఈ వీడియోలో మనం అసలు అష్టదిక్పాలకులు ఎవరు, వారి పాత్రలు ఏమిటి, తంత్ర వాస్తు ధర్మశాస్త్రాల్లో వారి ప్రాముఖ్యత ఎంత, మానవ జీవితంపై వీరి ప్రభావం ఎలా ఉంటుందో అన్ని క్లియర్గా తెలుసుకుందాం. సో కాస్త ఓపికతో వీడియోని శ్రద్ధగా చూడండి. దిక్కులు అంటే కేవలం దిక్సూచి చూపించే దిశలు మాత్రమే కాదు, అవి శక్తులు. మన హిందూ సాంప్రదాయంలో బ్రహ్మాండం 8 దిశలుగా విభజించబడింది. ఈ 8 దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. ప్రతి ఒక్కటి ఒక దైవిక శక్తిచే రక్షించబడతాయి. ఈ దేవతలని అష్టదిక్పాలకులు అంటారు. అష్ట అంటే 8, దిక్ అంటే దిశ, పాలక అంటే రక్షకుడు. అంటే ఈ 8 దేవతలు మన లోకాన్ని దిశల ద్వారా రక్షిస్తూ సమతుల్యతను కాపాడుతున్నారు. ఈ దేవతలు కేవలం దిశల రక్షకులు మాత్రమే కాదు, వారు బ్రహ్మాండంలోని సమస్త శక్తులకు ప్రతీకలు. వారు దిశల ద్వారా దేవుని సర్వవ్యాప్తతను సూచిస్తారు. అంటే దేవుడు అన్ని దిశలలో అన్ని రూపాల్లో ఉన్నాడని. ఈ దేవత చిత్రాలు హిందూ ఆలయాలలో ముఖ్యంగా మహామండపం లేదా గర్భగుడి పైకప్పుపై చెక్కబడి ఉంటాయి. ఎందుకంటే ఆలయం దేవుని నివాసంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈ 8 దిక్పాలకులు ఎవరో, వారు ఏ దిశలను రక్షిస్తారో, వారి విధులు ఏమిటో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. మొదట తూర్పు దిశకి దిక్పాలకుడు ఇంద్రుడు. ఇంద్రుడు దేవతల రాజు, వర్షం, ఉరుములు, మెరుపులకు అధిపతి. తూర్పు దిశలో సూర్యోదయం జరుగుతుంది కాబట్టి ఇది జీవశక్తి, కొత్త ఆరంభాలకు చిహ్నం. ఇంద్రుడు ప్రకృతి శక్తులను నియంత్రిస్తూ జీవరాశులకు సమృద్ధిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడి వాహనం ఐరావతం. ఐరావతం అంటే ఏదో కొత్త జంతువు అనుకోకండి, తెల్లని ఏనుగు. ఆయుధం వజ్రాయుధం. ఇంద్రుని శక్తి, నాయకత్వం, సంకల్పానికి ప్రతీక. ఆలయంలో తూర్పు దిశలో ఉండే గర్భగుడి ద్వారా ఇంద్రుడి శక్తిని సూచిస్తుంది. తాంత్రిక సాధనాలలో ఇంద్రుడిని ఆరాధించడం ద్వారా విజయం, సంపద, నాయకత్వ లక్షణాలు పొందవచ్చు. రెండవది ఆగ్నేయం. ఈ దిశకి దిక్పాలకుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అగ్నికి, తేజస్సుకు అధిపతి. ఆగ్నేయ దిశ అగ్నిశక్తికి కేంద్రం. ఇది శుద్ధీకరణ, పరివర్తన జ్ఞానానికి ప్రతీక. అగ్ని హోమాలు, యజ్ఞాల ద్వారా దేవతలకు మానవుల సందేశాలను చేరవేస్తాడు. అగ్నిదేవుడి వాహనం మేక. ఆయుధం జ్వాలలు. అగ్ని జ్ఞాన జ్యోతిని, ఆధ్యాత్మిక శుద్ధీకరణను సూచిస్తాడు. ఆలయాలలో అగ్ని దిశలో హోమగుండాలు ఉంటాయి. అగ్ని కొండలిని శక్తికి సంబంధించిన దేవతగా గుర్తించబడతాడు. మూడవది దక్షిణం. ఈ దిశకు దిక్పాలకుడు యముడు. యముడు మరణం, ధర్మం, న్యాయం యొక్క అధిపతి, పితృలోకానికి సంబంధించినది. యముడు ఆత్మలను న్యాయ విచారణ చేస్తాడు, ధర్మాన్ని కాపాడుతాడు. యముడి వాహనం గేదె. ఆయుధం పాశం. యముడు ధర్మబద్ధమైన జీవనానికి, కర్మ సిద్ధాంతానికి ప్రతీక. దక్షిణ దిశలో పితృతర్పణాలు, శ్రద్ధ కర్మలు చేస్తారు. యముడిని ఆరాధించడం ద్వారా మరణ భయాన్ని అధిగమించవచ్చు, ఆత్మశాంతిని పొందవచ్చు. నాలుగవది నైరుతి. ఈ దిశకు దిక్పాలకుడు నివృత్తి. నివృత్తి రాక్షస అధిపతి, వినాశనం, అసమతుల్యతను నియంత్రిస్తాడు. నైరుతి దిశ రాక్షస శక్తులకు సంబంధించినది, కానీ ఇది సమతుల్యత కోసం అవసరమైన శక్తి. నివృత్తి వాహనం ఖడ్గం లేదా రాక్షస రూపం అనుకోవచ్చు. ఆయుధం ఖడ్గం. నివృత్తి జీవితంలోని చీకటి అంశాలను, వినాశనాన్ని సూచిస్తాడు, కానీ ఇది కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తుంది. తాంత్రిక సాధనలో నివృత్తి ఆరాధన శత్రువులపై విజయం, రక్షణ కోసం జరుగుతుంది. ఐదవది పడమర. ఈ దిశకు దిక్పాలకుడు వరుణుడు. వరుణుడు సముద్రాలు, నీరు, వర్షానికి అధిపతి. పడమర దిశ సముద్రాలకు జీవనాధార శక్తికి సంబంధించినది. వాహనం మకరం అంటే మొసలి లాంటి జీవి. ఆయుధం పాశం. వరుణుడు జీవనాధార శక్తి, శాంతి, సమృద్ధికి ప్రతీక. ఆలయాలలో పడమర దిశలో నీటి కొండలు ఉంచుతారు. వరుణ ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శాంతి, జల సంబంధిత సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. ఆరవది వాయువ్యం. ఈ దిశకు దిక్పాలకుడు వాయుదేవుడు. వాయుదేవుడు గాలి, ప్రాణవాయువుకు అధిపతి. వాయువ్య దిశ జీవశక్తి, గతిశీలతకు సంబంధించినది. వాయుదేవుని వాహనం జింక. ఆయుధం అంకుశం. వాయుదేవుని ఆరాధన ద్వారా ప్రాణాయామం, యోగ సాధనల శక్తి పొందవచ్చు. ఏడవది ఉత్తరం. ఈ దిశకు దిక్పాలకుడు కుబేరుడు. కుబేరుడు సంపద, ఐశ్వర్యం, ధనాధిపతి. ఉత్తర దిశ సంపదకు, శ్రేయస్సుకు సంబంధించినది. కుబేరుడి వాహనం నరుడు లేదా కొన్ని సాంప్రదాయాలలో మేక. ఆయుధం గద. కుబేర ఆరాధన ద్వారా ఆర్థిక సమృద్ధి, వ్యాపార విజయం పొందవచ్చు. ఎనిమిదవది ఈశాన్యం. ఈ దిశకు దిక్పాలకుడు ఈశానుడు. ఈశానుడు శివుని రూపం, జ్ఞానం, ఆధ్యాత్మికతకు అధిపతి. ఈశాన్య దిశ ఆధ్యాత్మిక జ్ఞానానికి, జీవశక్తికి కేంద్రం. ఈశానుడి వాహనం వృషభం. ఆయుధం త్రిశూలం. ఈశానుడు జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. ఆలయాలలో ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది. ఈశాన ఆరాధన ద్వారా ఆధ్యాత్మికత, జాగృతి, శివతత్వాన్ని పొందవచ్చు.
అష్టదిక్పాలకులు కేవలం దిశల రక్షకులు మాత్రమే కాదు, వారు బ్రహ్మాండంలోని ఆధ్యాత్మిక భౌగోళితాన్ని సూచిస్తారు. హిందూ సాంప్రదాయాలలో దిశలు కేవలం భౌతికమైనవి కావు, అవి ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. తూర్పు సూర్యోదయం, కొత్త ఆరంభాలకు సంబంధించినది. ఇవి ఇంద్రుడి శక్తితో నిండి ఉంటుంది. ఈశాన్యం శివుని దిశ, ఆధ్యాత్మిక జ్ఞానానికి, శాంతికి కేంద్రం. దక్షిణం యముడి దిశ, పితృలోకానికి, ధర్మానికి సంబంధించినది. ఉత్తరం కుబేరుడి దిశ, సంపద, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ దిశలు ఆలయ నిర్మాణంలో, వాస్తు శాస్త్రంలో కీలక పాత్రలు పోషిస్తాయి. ఉదాహరణకు ఆలయంలో గర్భగుడి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండటం శుభప్రదం, ఎందుకంటే ఈ దిశలు జీవశక్తి, ఆధ్యాత్మికత శక్తిని సూచిస్తాయి. సర్వం శ్రీ అష్టదిక్పాలకుల ఆశీస్సులతో శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్లయితే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పదో వాళ్ళకి చెప్పండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది.